వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొన్న మధ్య బొద్దింకల నిరసన కార్యక్రమంలో ఒక ఆడబొద్దింక వచ్చిందే, అల్లాహే అని పాట పాడుకుంటూ. గుర్తురాట్లేదా? ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి. बस नाम रहेगा अल्लाह का, इसी लाइन से सबसे ज्यादा दुख हो रहा था राइट विंग को, उनको समझ ही नहीं आ रहा था. बस नाम रहेगा अल्लाह का, बस नाम रहेगा अल्लाह का. చూసింది కదా ఈ ఆడబొద్దింక. పెద్ద బొట్టు పెట్టుకొని చాలా గొప్పగా అల్లాహ్కి సంబంధించి విప్లవ గీతాలతోటి భారతదేశంలో పోరాటం చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి అన్నట్టు ఒక నిజం చెప్పాలంటే మత డ్రామా క్రియేట్ చేసింది. ఈవికు అల్లా అచ్చా హై, శ్రీరామ్ అచ్చా నయ్యే. ఎందుకు మాట్లాడుతున్నానంటే అల్లా నచ్చండి మాకు, అల్లా గురించి చాలా గొప్పగా పాటలు పాడింది, అల్లాహ్ అనడానికి ఇష్టపడుతుంది. ఎలా బొట్టు పెట్టుకొని చాలా గొప్పగా జనాలకు కనిపించే దృష్టి ఎలా ఉండాలి అలా మలుచుకొని కనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తా. బొట్టు లేదు, గిట్టు లేదు, అసలు రూపం బయటకు వచ్చింది. ఈమెకు జై శ్రీరామ్ అనాలంటే ప్రాబ్లం అట. ఆ వీడియో చూపిస్తా చూడండి. मुझे प्रॉब्लम है, आपको जय श्री राम बोलने से प्रॉब्लम है? क्योंकि मुझे प्रॉब्लम है, मैं कभी नहीं बोलूंगी. నాకు తెలవక అడుగుతా, అక్క మరి నీకు బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు, నీ అసలు వేషం ఇదైనప్పుడు, అక్కడ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అంత డ్రామాలు ఎందుకు? అంత పెద్ద బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని చాలా గొప్పగా సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ఒక మహిళగా నిన్ను నువ్వు పోర్ట్రేట్ చేసుకొని అల్లా గురించి పాడటం ఎందుకు? కట్ చేస్తే ఈడికి వచ్చేసి బొట్టు లేదు, గిట్టు లేదు, జై శ్రీరామ్ అంటే నాకు ప్రాబ్లం అనే చెప్తున్నావు. ఏమి డ్రామా ఆడుతున్నారు అసలు వీళ్ళు ఒక్కొక్కళ్ళు. బబ్బబ్బబ్బబ్బా, నేను ఇంతవరకు తెర మీదే యాక్టింగ్ చేసేటోళ్ళని చూసిన, కానీ తెర బయట కూడా యాక్టింగ్ చేసేటోళ్ళు ఇంతమంది ఉన్నారని ఊహించలేకపోతున్నా. జై శ్రీరామ్ అంటే ఆ సీతారాములకు జై, విజయం దక్కాలి అని అనే పదం ఈమెకట ప్రాబ్లం అట. వీళ్ళు సెక్యులర్లట. సెక్యులర్లు అని చెప్పుకోకండి, నిజమైన సెక్యులర్ల ఇజ్జత్ పోతుంది. సెక్యులర్ అనేటోడికి అల్లా, రాముడు, యేసు ముగ్గురు సమానంగా కనిపించాలి. నీకు అల్లా చాలా గొప్పగా కనబడతాడు, శ్రీరాముడు జై శ్రీరామ్ అనడానికి కూడా నీకు నచ్చదు. నువ్వు సెక్యులర్, మేము నమ్మాలా? నువ్వు చెప్పే మాటల్ని అమ్మ బాబోయ్ అక్క చెప్పింది మనం పాటించాలా అనుకోవాలా? బొద్దింకలకు హిట్టు కొట్టి వాటిని కంటికి కనబడకుండా చేయాలని సోషల్ మీడియాలో పెడితే ఏమో అనుకున్నా, కానీ నిజంగా ఇలాంటి బొద్దింకలు దేశానికి ప్రమాదకరమే. ఇలాంటి బొద్దింకలు మన భారతదేశంలోని భిన్నత్వంలోని ఏకత్వం అనే భావజాలాన్ని నాశనం చేయడానికే ఉన్నాయి. ఎంత ధైర్యంగా చెప్తుంది. మరి సెక్యులర్ పాఠాలు ఎవరి కోసం అక్క మీరు చెప్పేది? ఎవరిని మోసం చేయడానికి? హిందువులను మోసం చేయడానికా? బొట్టు పెట్టుకొని హిందుత్వంగా నటిస్తూ అక్క మంచిగా బొట్టు పెట్టుకొని చెప్పింది, అక్క సెక్యులర్, ఇక మనం కూడా సెక్యులర్గా మారాలి, మనం కూడా అల్లాహు అని పాటలు పాడాలా అని అక్కడున్న జంజి అనుకోవడానికా? దేనికోసం నీ నాటకాలు? ఏం ఉద్ధరించడానికి? ఇలాంటి వాళ్ళ అసలు రంగు ఇప్పటికైనా తెలుసుకోండి. విద్యార్థుల ముసుగులో మతోన్మాద భావజాలాన్ని వ్యాపింపజేయడానికి తయారవుతారు ఈ మూక. వీళ్ళు నిజంగా సెక్యులర్ మూక కాదు, ఉన్మాద మూక. నిజంగా సెక్యులర్ అయితే ఎలా ఉంటారు? ఇలానే ఉంటారా? వీళ్ళని సెక్యులర్ అందామా అని నిజమైన సెక్యులర్లకి తలవంపులు తెద్దామా? ఇలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది. నిజంగా చెప్తున్నా, వీలైనంతగా బొద్దింకల్ని హిట్ కొట్టి చంపేయాల. ఇంట్లో బొద్దింకలు చాలా ప్రమాదకరం. అవి పారిన ఆహారం తిన్నా, అవి పారిన వస్తువులు ఉపయోగించినా, అవి మన ఒంటి మీద పారినా లేనిపోని రోగాలు వస్తాయి, మన పానాలు పోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి బొద్దింకలను హిట్ ద్వారా చంపేయండి. అర్థమవుతుందా? జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.